హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్లో మంచి మంచి అప్డేట్స్ అనేది వచ్చాయి. అవి ఏంటి అనేది ఈ వీడియో ద్వారాగా మనం తెలుసుకుందాం. ఓకేనా. ముందుగా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది పేరు అనేది మార్చడం జరిగిందనమాట. ఓకేనా. ఈ పేరు అనేది ఎందుకు మార్చారు అంటే మనకేంటంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది మనకి దాదాపుగా ఇంచుమించు మనకి 240 దేశాలకు పైగానే మనకి దేశాల్లో మనకి మెటాఫోర్స్లో కమ్యూనిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఈ మెటాఫోర్స్లో మనకి 240 దేశాల్లో యూజర్స్ ఉన్నారు. అలాగే కమ్యూనిటీ కూడా మంచి బలంగా ఏర్పడిందనమాట. దానివల్ల ఏంటంటే ఆయా దేశాల్లో వాళ్ళకి ఎలాంటి ఇల్లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని చెప్పి మనకి ఏంటంటే ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ని మన నేమ్ అనేది మార్చడం అనేది జరిగిందనమాట. అంటే అలాంటి చిన్న చిన్న ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ అని నేమ్ ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే ఇల్లీగల్గా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగిందనమాట కొన్ని దేశాల్లో. ఆ దేశాల్లో ఎలాంటి ప్రాబ్లంలు మళ్ళీ తలెత్తకుండా ఉండడం కోసం అని చెప్పి ఆయా దేశాల్లో వాళ్ళతో పూర్తిగా చర్చలు జరిపించి అప్పుడు మనకి ఏంటంటే ఈ నేమ్ అనేది మార్చడం జరిగిందనమాట. ఇప్పటి నుంచి ఏంటంటే మనకి ఈ మెటాఫోర్స్ ప్రాజెక్టు నేము మనకి హోలివర్స్గా పేరు అనేది మార్చడం జరిగిందనమాట. ఇక్కడి నుంచి హోలివర్స్ ప్రాజెక్ట్గా పిలుస్తున్నారనమాట ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ని. ఓకేనా. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ హోలివర్స్గా మారిన తర్వాత మనకి ఇందులో మంచి మంచి అప్డేట్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అందులో మనం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నది ఏంటి అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక గేమ్ అనేది కూడా తీసుకురావడం జరిగిందనమాట. మనకి ఎప్పుడైతే మనకి హోలివర్స్గా నేము మార్చడం జరిగిందో అప్పుడు మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా మనకి ఈ లోగో అలాగే ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా మనకి అప్డేట్ అవ్వడం అనేది జరిగిందనమాట మంచిగా. మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము మొన్నటి వరకు ఎఫ్సి అంటే మెటాఫోర్స్ కాయిన్ అనేది ఇప్పుడు ఏంటంటే ఓలివర్స్ కాయిన్ అనమాట. ఓలివర్స్ కాయిన్ కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మనకి మై బ్యాలెన్స్ అని ఇక్కడ ఏంటంటే హెచ్సి అని చెప్పి చూపించడం జరుగుతుంది. డై అనేది డైరెక్ట్గా ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నట్టుగానే డై అనేది మనకి ప్లేస్లో మనకి చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే ఈక్వెన్లో కూడా మనకి సపరేట్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బిట్ ఫోర్స్ కూడా మనకి సపరేట్గా మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మొన్నటి వరకు మనకి ఎవరైతే ఎన్టీసీని ఎర్న్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఎన్టీసీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే నెక్స్ట్ అంటే ఒక మంత్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఈ విషయం ఏంటంటే చాలామంది ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు దాని గురించి. అదేంటంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకి ఆ మిషన్స్ అనేది కాంటోమ్ మిషన్ అనేది మనకి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే మనం ఏంటంటే మనకి ఏ అయితే మన టైర్స్ అనేది ఉన్నాయో ఆ టైర్స్ అనేది మళ్ళీ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా కూడా ఆ టైర్స్ అనేది మళ్ళీ రినివల్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ 30 డేస్ రినివల్ చేసుకుంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకి ఎన్టీసీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అంటే మీరు ఏ రోజైతే మీరు టైర్స్ అనేది యాక్టివేషన్ చేసుకుంటారో 30 డేస్ యాక్టివేషన్ చేసుకుంటారో ఆ డేట్ కానీ ఆ టైం కానించి మీకు ఏంటంటే దగ్గర 2 అవర్స్ కావచ్చు, లేదంటే 6 అవర్స్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ డే కావచ్చు, మీకు ఆ మిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి మీకు మళ్ళీ కంటిన్యూగా 30 డేస్ అనేది మిషన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. మీరు ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీరు అక్కడ ఏంటంటే క్లైమ్ అనేది క్లిక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే క్లైమ్ అనేది క్లిక్ చేస్తూ ఉంటారో అప్పుడు మనకి 24 అవర్స్ టైమింగ్ అనేది అక్కడ షో అవుతుంటుంది అనమాట. ఆ షో అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఏంటంటే క్లైమ్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఎన్టీసీ అనేది ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎన్టీసీ ఎర్న్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే వచ్చే ప్రాజెక్టులో బూస్ట్ టాక్టైల్ గూడ్స్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లో మనం ఏంటంటే మంచిగా మనం బిట్ ఫోర్స్ని సాధించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే టైర్స్ ఇంకా రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళు టైర్స్ అనేది రెన్యువల్ చేసుకునేసి మీరు ఎన్టీసీని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మీరు మంచి బెనిఫిట్స్ అనేది ఇందులో పొందొచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ గేమ్ అనేది మంచిగా
గేమ్ అనేది కూడా మంచిగా మనకి రావడం జరిగింది. గేమ్ అనేది ఏంటంటే టాప్ టు హెర్న్ అని చెప్పేసి ఒక గేమ్ అనేది రావడం జరిగిందనమాట. ఈ టాప్ టు హెర్న్ గేమ్ అనేది మీకు ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ముందుగా మీరు ఏంటంటే ఎవరైతే ఇంకా మనకి ఇంకా ఇక్కడ ఎన్టీసీ ఇంకా ఎర్న్ చేసుకోలేదో, ఎన్టీసీ అనేది ఇంకా స్టార్ట్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా మీ టైర్స్ అనేది రెన్యువల్ చేసుకునేసి 1 టైర్ 2 టైర్లు 3 టైర్లు అనేది రెన్యువల్ చేసుకునేసి అప్పుడు మీరు ఎన్టీసీని స్టార్ట్ చేసుకోండి. టైర్స్ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు ఒక టైర్ రెన్యువల్ ఏ టైర్ అయితే రెన్యువల్ చేస్తున్నారో ఆ టైర్కి సంబంధించి మనం ఏంటంటే టైర్ రెన్యువల్ కోసం మనకి ఏంటంటే హెచ్ఎఫ్సి 1 2 3 4 అనేది మీకు ఏ టైర్కి ఆ టైర్ దగ్గర మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. అది చూసుకునేసి ఒకటో టైర్ అయితే మీకు ఏదైతే అక్కడ చూపిస్తుందో హెచ్ఎంఎఫ్ఎస్ 1 2 3 ఏది చూపిస్తుందో దాంతో ఆ టైర్ అనేది మీరు యాక్టివ్ టైర్ అనేది రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు కాంటోమేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఆ గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా ఆడుకుంటూ మన పాయింట్స్ ఈజీగా ఎర్న్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఓలివర్స్ అప్డేట్స్ అనేది నేను ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.